వీరికి 1వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శని, 11వ స్థానంలో గురువు. ఈ సంవత్సరం మీరు ఏ పనులైతే అనుకుంటూ ఉన్నారో సింహరాశి జాతకులు బాగా శ్రద్ధగా వినండి. దయచేసి కొద్ది రోజులు ఓపిక పట్టండిగా. మే నుండి మీకు 11వ స్థానంలోనికి గురువు వచ్చేస్తున్నాడు. మీరు ఏ పనులు అనుకుంటారో అవి తప్పకుండా కార్యసాఫల్యం చెందుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ రోజటి నుండి 7వ స్థానం నుంచి శని 8వ స్థానంలోకి వచ్చినాడు. శని మైనస్లో ఉన్నాడు, కేతువు మైనస్లో ఉన్నాడు, రాహువు మైనస్లోనే ఉన్నాడు. కానీ గురువు 11 ఉన్నాడు. గురువు 11 ఉన్నాడు కదా, ఇక నాకేంటి అనేటువంటి భావనకు రాకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలకే పనికిరాదు. అక్టోబర్ 19వ తారీఖు నుండి మొదలుకొని డిసెంబర్ 4-5 తారీఖుల మధ్యలో ఏమీ పనులు కొత్తవి ఆరంభం చేయకండి. ఆ సమయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. తదిమ రోజులలో కొద్దిగా మీరు వెసులుబాటు చేసుకొని మీరు కార్యక్రమాలు చేసుకోండి.